పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్యూచర్ మార్కెట్లో ఒక ఆరో షేప్లో మీరు గీసి అది కనుక పెరిగితే ఆల్మోస్ట్ 2000 అబోవ్ ఉంటుంది, తగ్గితే మనకి 5000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మీరు చెప్పారు. సో మరి ఈ రోజు స్పాట్ రేట్లో గోల్డ్ ఎలా ఉంది? పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఒకసారి దాని గురించి. ప్రస్తుతానికి అయితే కొత్త సంవత్సరం దగ్గర వస్తుంది కాబట్టి తగ్గేదే లే అంటుంది. సో మనం డ్రా చేసిన ఆ ట్రయాంగులర్ లైన్ ఏదైతే ఉంటుందో కంజెషన్ మోడ్ అంటారు అనమాట దాన్ని. బికాస్ యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, లైక్ క్రిస్మస్ హాలిడేస్కి ఎఫ్ఐఎస్ కానివ్వండి, బాగా ఫారిన్ ట్రేడర్స్ కానివ్వండి, ఇంకా వేరే బాగా పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆన్ అ లీజర్ హాలిడేలో ఉన్నారు అప్ టు ది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి. వీళ్ళందరూ కూడా తిరిగి రాని కనీసము ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్ అనేది టైం పడుతుంది. సో మార్కెట్లో ఏంటంటే పార్టిసిపెంట్స్ తగ్గారు. పార్టిసిపెంట్స్ అంటే కూడా ఎవరు అనుకుంటున్నారు అంటే కనీసం మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో పెట్టుబడి పెట్టే అంత పెద్ద పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్నప్పుడు మార్కెట్లో మీకు అలాంటి మూమెంటం పెద్దది ఉండదు. అయితే నిన్న మనం అనుకున్నట్టుగా నేను మీకు చూపించాను ఆ ట్రయాంగులర్ మూమెంట్లో ఒకవేళ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఒకవేళ బ్రేక్ అయితే 5000 దాకా పడిపోతుంది, అప్ సైడ్ లైన్ ట్రెండ్ లైన్ ఒకవేళ దాటితే ఒక 2000 రూపీస్ పెడుతుందని చెప్పాను. అలాగే జరిగింది. ఐదర్ ఆఫ్ ద సైడ్లో వెళ్ళి తీరక తప్పదు. సో గోల్డ్ హ్యావ్ చోజన్ దట్ ఐ విల్ నాట్ గో డౌన్, నేను కిందికి వెళ్ళను, నేను పైకే వెళ్తానని చెప్పేసి ఇవాళ మార్నింగ్ మీకు 600 to 700 రూపీస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే ఆ కంజెషన్ మోడ్ ఏదైతే ఉంది కదా దానికి పైన ఓపెన్ అయింది అనమాట. పైన ఓపెన్ అయితే ఏం జరుగుతుంది? రేట్ ఇంకా పెరుగుతుంది. సో మామూలుగా అయితే 600 స్టార్ట్ అయింది, సాయంత్రం 5 గంటలకు సమయం ఉంది కదా. అఫ్ కోర్స్ లండన్ మార్కెట్స్ ఓపెన్ అయినా కానీ అక్కడ చాలా మంది ట్రేడర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో అక్కడ బిహేవియర్ని పట్టుకొని మన ఇండియన్ మార్కెట్స్ రియాక్షన్ అనేది చూపిస్తాయి. బట్ దానికంటే ముందు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా మనం మాట్లాడదాము, చార్ట్లో చూపిస్తాను. బట్ లెట్స్ సీ ద స్పాట్ ప్రైసెస్, ఓకేనా? సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7745 ఎస్టర్డేస్ ప్రైస్, ఈ రోజున చూసుకుంటే 7773 7773 రూపాయలు. ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 28 రూపీస్. నిన్న ఒక 3 days నుంచి ఒక యూనిక్ సినారియోని మనం గమనిస్తున్నాం. అది ఏంటంటే సిమిలర్ ప్రైస్ లో ఆల్మోస్ట్ ఫాల్ అయినా పెరిగినా కూడా ఇది చాలా రేర్ ఫినామినన్. కంటిన్యూస్గా 3 రోజుల నుంచి వచ్చింది. మొన్నటి రోజున 10 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ పడిపోయింది, 22 కూడా పడింది, 10 రూపీస్ సేమ్. నిన్న 10 రూపీస్ 24 పెరిగితే 22 క్యారెట్ కూడా 10 రూపీస్ పెరిగింది. ఇవాళ కూడా మీరు చూసుకుంటే అది 3 రూపీస్ గ్యాప్ అనేది వచ్చేసింది. సో ఈ రోజున మీకు ఆ రేర్ ఫినామినన్ లేదు. సో కెన్ యూ సీ దాట్ 28 రూపీస్ 24 క్యారెట్ గోల్డ్ పెరిగితే ఇక 25 రూపీసే పెరిగింది. సో దట్ మీన్స్ 2 days మనము వాచ్ చేసింది వచ్చింది. సో థర్డ్ డే నాడున అగైన్ ద గ్యాప్ హ్యాస్ స్టార్టెడ్. సో ఆ రేర్ ఫినామినా దానివల్ల ఏం తెలుస్తుంది అంటే బేసిక్గా ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ క్యారెట్ గోల్డ్కి ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారు సార్ శ్రీష, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ స్టోన్ మేడ్ రింగ్స్ కానివ్వండి ఆర్ స్టోన్ మేడ్ నెక్లెసెస్, అంటే స్టోన్తో కూడిన గోల్డ్ ఏదైతే బంగారు నగరాలు ఉంటాయో అలాంటిది కాకుండా ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్లోనే చేపించుకుంటున్నారు చాలామంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ కైండ్ ఆఫ్ డిమాండ్ అనేది అక్కడ కనిపించట్లా. 22 క్యారెట్ గోల్డ్లో ఎక్కువ మంది 18 క్యారెట్ గోల్డ్లో తీసుకుంటున్నారు. సో ఐ షో యూ దట్. బిఫోర్ దాట్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7100 నిన్న ఉండింది, ఈ రోజున 7125. దట్స్ ద చేంజ్ ఆఫ్ బై అబ్సల్యూట్లీ 25 రూపీస్. ఇక్కడ మీరు 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 5809 నిన్నటి ప్రైస్, ఈ రోజున 5830. ఇట్ హాస్ గాన్ అప్ బై 21 రూపీస్. 21 రూపీస్. మీరు ఒక విషయం ఇక్కడ గమనించండి, నిన్న 2 రూపీస్ గ్యాప్ ఉండింది 18 క్యారెట్ గోల్డ్కి 22 క్యారెట్ గోల్డ్కి. ఈ రోజున మీరు చూసుకుంటే 25 రూపీస్ 22 క్యారెట్ గోల్డ్ పెరిగితే మీకు ఇది 21 రూపీస్ పెరిగింది. ఇట్ హ్యాస్ అ గ్యాప్ ఆఫ్ ఓన్లీ బై 4 రూపీస్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా 10 లేదా 5 లేదా మహా అంటే 15 రూపాయలే పెరగాలి, కానీ 21 రూపాయలు వెన్ కంపేర్ టు 22 క్యారెట్ గోల్డ్కి పెరిగిందంటే ఇక్కడ కూడా పర్చేసింగ్స్ అనేది డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. మార్కెట్ ఈజ్ షార్ప్లీ ఇంక్రీజింగ్ అనమాట 18 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే. నౌ లెట్ మీ షో యూ ఫర్ ద పాస్ట్ 10 days మూమెంటం ఎలా ఉండింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివిటీ 3 రోజులు ఉంది, ఇది 4వ రోజు. సో మళ్ళీ తర్వాత చూసుకుంటే ఇక్కడ గ్రీన్లో చూసుకుంటే మనకు మళ్ళీ సేమ్ అదే 4 times, అంటే గత 10 రోజుల్లో
నాలుగు రోజులు పడింది, సేమ్ అదే 4 రోజులు పెరిగింది. సో మార్కెట్స్ ఆర్ ఇన్ అ సైడ్ వేస్ మోడ్. నేను అదే చెప్తున్నాను, బిఫోర్ ద క్రిస్మస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను దట్ మార్కెట్స్ విల్ నాట్ గో ఇన్ అ మచ్ హయ్యర్ ఆర్ ఇన్ అ మచ్ లోవర్ వే. ఎందుకంటే పెద్ద పెద్ద పార్టిసిపెంట్స్ లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. దే విల్ ఓన్లీ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ January. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద చార్ట్. సో ఇది డైలీ చార్ట్ శిరీష, ఒక కైండ్ ఆఫ్ ఒక రిచువల్ అనమాట మనం చేసేది ఇక్కడ. అంటే రిచువల్ ఏంటంటే ఫస్ట్ డైలీ చార్ట్ చూస్తాము, దాని తర్వాత 15 లేదా 30 మినిట్స్ చార్ట్స్ మనం కంపల్సరీగా ఎందుకు ఫాలో అవుతామంటే డైలీ చార్ట్స్లో అసలు ఏం జరుగుతుంది, దీని కైండ్ ఆఫ్ ఆరా ఏంటి, దీని కైండ్ ఆఫ్ మూమెంట్ ఏంటి, దీని కైండ్ ఆఫ్ షేప్ ఏంటి, అది బుల్ మార్కెట్లో ఉందా బేర్ మార్కెట్లో ఉందా, అది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. మనము గత ఒక వారం 10 రోజుల నుంచి చూసుకుంటూ వస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 9 రోజుల నుంచి ఫాల్లోనే ఉంది. గత 2 రోజుల నుంచి మీకు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడక్కడే ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా మిగతా డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. నేను చెప్పినట్టుగా మనం ఇద్దరమే ఉండిపోతాం ఇక్కడ Jan 1st వీక్ వరకు. బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మాది కాబట్టి ఆ సిరీస్ని మేము తప్పకుండా కంటిన్యూ చేసి డైలీ బేసిస్లో మీకు ఆ అప్డేట్ మేము ఇస్తుంటాం. నౌ కమింగ్ బ్యాక్ టు ది 30 మినిట్ చార్ట్. ఇందులో మీరు చూసుకుంటే ఎలాగైతే మూమెంటం ఇక్కడ కనిపిస్తుందో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది శిరీష. అక్కడ 2 డేస్ పెరిగింది, మళ్ళీ 2 డేస్ పడింది, 2 డేస్ 3 డేస్ ఎక్కడికి వెళ్ళకుండా అదే సైడ్ వేస్ మూమెంటంలో ఉంది. బికాస్ దెర్ ఈజ్ నో మనీ ఇన్ ద మార్కెట్స్ ఎనీమోర్. సో వెయిట్ చేయండి, ఎలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్లో ఒక పెద్ద మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నారో మూమెంట్ ఏదైతే ఉందో దాని పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్లో మాత్రం గోల్డ్ ఉండబోతుంది. కనీసం నేను అనుకుంటున్నాను ఈసారి ఒకవేళ 82,000కి వెళ్ళినా కానీ అది ఎలా పాసిబుల్, మరి డబ్బులు లేవంటున్నారు కదంటే మార్కెట్లో మూమెంట్ని ఎవరు కూడా ఆపలేరు. అది ఒక నీళ్ళ ప్రవాహం లాంటిది అనమాట. ఇట్ విల్ గో ఆన్ whether it has to go up or go down. So 82,000 31st December ki expect cheyacha. Let's wait and see. Thank you sir, thank you so much. Welcome Sirisha.